హలో ఆల్. ఏంటబ్బా ఇంత చీకట్లో వీళ్ళు ఫోన్లో టార్చెస్ వేసుకొని మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారా? అయితే స్టోరీ ఏంటో చెప్తాను చూడండి. ఈ శివరాత్రికి ఎక్కడికి వెళ్దామని నేను మా నాన్నగారు ప్లాన్ వేస్తుంటే మా అక్క ఫోన్ చేసి మా అత్తగారు వచ్చేసేయండి, ఇక్కడ నుంచి మనం శ్రీముఖలింగం వెళ్దాము, అక్కడ చాలా బాగా చేస్తారు, 3 రోజులు పండగలాగా చేస్తారు, చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇంకా మనం శివభక్తులమయ్యే ఇంకా ఆగుతామా, వెంటనే బ్యాగ్ సర్దేసుకొని నేను డాడీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా జాగరణ చేయడానికి శ్రీముఖలింగం వెళ్ళిపోదామని మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. బావగారు ఏమన్నారంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళడానికి 12 km అవుతుంది, అలా కాకుండా షార్ట్ కట్లో 8లో నుండి వెళ్ళిపోతే మనకి అరౌండ్ 5 km తగ్గుతుంది, సో మనం ఇలా వెళ్ళిపోదాము అన్నారు. బట్ నాకు మా డాడీకి అక్కకి చాలా భయం వేసింది అండ్ చాలా థ్రిల్గా కూడా ఉంది. ఓ వావ్, నదిలో నడవడం అంటే కొంచెం భయంగా ఉంటుంది బట్ అంతే థ్రిల్ అనిపిస్తుంది కదా. సో మేమైతే ఓకే అని చెప్పి కొంచెం భయపడుతూనే అన్నాము. బట్ ఆ ఫీల్ అయితే చాలా బాగుంది తెలుసా. అలాగా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎల్లన్పేట మీదుగా వాడవలసే దాకా మేము ఆటోలో వచ్చేసాము. అక్కడ నుంచి 8లో ఇది వంశధార నది అంటండి. ఇక్కడ నుంచి చూస్తుంటే చీకట్లో చాలా భయం వేసింది, బట్ అయితే చాలా బాగుంది ఆ ఫీల్ అయితే. మాకు కాళ్ళ వరకే వచ్చాయి వాటర్. ఇంకా అలా మేము 4 to 5 km దాకా 8లో నడిచేసాము. అలా పొలాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి జొన్న పొదలండి, బాబోయ్ నాకైతే చూసిన వెంటనే అంబులి మూవీలో ఉంటుంది చూడండి సీన్, అది గుర్తొచ్చేసిందండి. మా డాడీ అయితే హాయ్ ఐఎమ్ కమింగ్ డోంట్ వర్రీ అని చెప్తున్నారు అనమాట. అలాగా ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 2 kmలోకి వెళ్ళిపోతే జాతర ప్లేస్లోకి వచ్చేసాము. అంతే అండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.